బల్లాన్ రాజా ఈ కొడుక అర్థం కాదు కదా మరి నీ చెల్లె ఇంద్రావదేవికి సంబంధం గురవడం అయింది ఆయన శభాష్ వచ్చినాక తగిన చల్లటి వార్త చెప్పినాం నా చెల్లె ఇంద్రవదేవికి సంబంధం కుదురువాడం అయిందా సంతోషమైన మాట నానా నేపల్ల రాజా చెల్లె అత్తగారి ఊరు ఏ ఊరు బావ పేరేం పేరు కొడుక చెల్లె అత్తగారి పట్టణం ఇంద్రామహేంద్ర నగరం ఇంద్రామహేంద్ర నగరం ఇంద్రమహేంద్ర మహారాజు ఇంద్రామహేంద్ర మహారాజు వారి మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి అన్న కొడుకు ఈ బావ ఇంద్రసేన రాజు సూపర్ సూపర్ కలిసింది చెల్లె పేరు ఇంద్రవతి బావ పేరు ఇంద్రసేనరాజు చాలా మంచి వార్త పాలలో నీలిగినట్టు నీళ్ళ పాలగినట్టు మంచి పేర్లు కూడా మంచిగా కలిసినాయి బాపు నీకు సగం బలం నీ కుడిపుజం లాంటి వాడిని నేను నీ కొడుకు నచ్చిన కదా మనం తండ్రి కొడుకులు ఇద్దరం ఇంద్రమహేంద్ర పోయి మరి అటువంటి మాత్రం మన చిన్న ముచ్చడు పెద్ద ముచ్చడు ఆ ముచ్చడు ఈ ముచ్చడు మాట్లాడుకొని అది లగ్గం కోట వేసుకుని అంటాం రా బాపు మాట ముచ్చడంతా అయిపోయింది లగ్గపోటు వేసుకున్నాం రేపు లేని ఎల్లుండే పెళ్లి కొడుక అబ్బా బిడ్డు లగ్గకోడు కూడా వేసుకున్నారా కొడుక అందుకే నాకు అక్కడ దమదాం అంటాను పోదాన్ రా బాగి అని వచ్చిందే అందుకు సరే పర్వాలేదు కానీ చెల్లెకు వరకట్నం ఎప్పుడు ఒప్పుకున్నది కొడుక నీతోడ ఒక చెల్లె ఇంద్రావతి పెళ్లి ఘనంగా చిత్రంలో ఒప్పుకున్నాడు ఆయన ఇంత అని ఉంటది కదా ఎంత పెద్ద చెరువు కానీ ఒక అట్ట అనేది ఉంటది కదా ఎంత అని నీ చెల్లె ఇంద్రావతికి 7 దక్కల ఇస్తానన్నా 7 దక్కల బంగారం ఇస్తానన్నా 7 దక్కల ఇత్తడి ఇస్తానన్నా ఎదురుకొల్లకాడ 7 లక్షల రూపాయలు పోతానన్నా ఆయన అంతేనా ఇంకేమైనా ఇచ్చేది లగ్గములు ఇచ్చేది ఇది ముందు బస్టాండ్ అయినా యువజేది ఇవ్వచ్చు ఈ ఉద్యోగం ఒకటవచ్చు నాయన గంట వరకు అట్నా ఇచ్చి చెల్లెలు పెళ్లి చేస్తే తెల్లారితే నేను సిప్ప చేత పట్టుకోవాలి కాదు బంధు ఈ పెళ్లి బంధు పెట్టు చెల్లెకి సోటి పెళ్లి చేయ కొడుక నీ తోడ ఒక చెల్లె ఇంద్రావతి దేవి ఈ పెళ్లి బంధు పెట్టు అంటున్నావు నీ చెల్లెకి ఎటువంటి పెళ్లి చేస్తావు ఆయననే బల్లరాజ చెల్లె కనుక నేను మొత్తానికి పెళ్లి చేయకుండా ఊరుకుంటా 7 దక్కల ఎండి 7 దక్కల బంగారం 7 దక్కల ఇద్దరు 7 లక్షల రూపాయలు ఇచ్చి కనుక నేను చెల్లె కనుక పెళ్లి చేసినట్టే ఏదండి బాగున్న ధనము మనం ఇచ్చే ధనం వారికి ధనం అధికమైపోతుంది రేపటికల్లా కనుక బాగుండు చెల్లె అటువంటి పండుగ పబ్బానికి మన ఇంటికి వచ్చినట్టే ఏదంటే బావనోడు మంచం మీద కూర్చుంటే నేను మంచం కింద కూర్చోవాలి కాదు రాయ అదే చెల్లె కనుక నేను నిరుపేదవాడికి ఇచ్చి పెళ్లి చేసినట్టు అయ్యేదంటే బావనోడు పేదవాడు కాబట్టి పండుగ పబ్బానికి ఇంటికి వచ్చినట్టు నేను మంచం మీద కూర్చుంటే వాడు నా కాళ్ళ కాడ కూర్చుంటాడు అటువంటి పెళ్లి ఎంత చెల్లెకు కొడుకు బల్లాన్ని రాదు ఒక్కొక్క మాట అంటే రాజు నేపాలు రాదు గుడ్డెడు ఊరు పోతాను దేవుడు వచ్చిపోతాను నాకు ఒక కొడుకు ఒక బిడ్డను సంబరపడ్డా సంతోషపడ్డా నా కొడుకు బల్లాన్ని రాదు నా బిడ్డ పెళ్లి మాత్రం చేయను అంటాను మరి ఏనాడు నా కొడుకు తెలిసేను వాడు నా కొడుకును బదిలాడుకొని నా బిడ్డ ఏ గద్దగారి పని నాగా ఉన్నాను కావాలనుకున్నావా నేపాలకి తగిన కొడుకు వేలు ఎరవచ్చనమ్మా బల్లాని రాజుగా మాటను పోకునాయన అయ్యో కొడుకరారా కన్న కొడుకో కొడుక కొడుక బల్లాని రాజా నా కొడుకో అమ్మా
నలుగురు అక్క పేరు నలుగురు చెల్లెలు లేరు ఒక్కగారు ఒక్క చెల్లెది చెల్ల ఇంద్రావతి కొడక నీ యొక్క చెల్లకు కొడుకో ఓ కొడక తీరా నా కొడుకో అంతగారి పన్నవుడా నా కొడక కొడక బంగారు రాజా నీ చెల్లెంద్ర దేవి వెనక దేవి ఏంటి అంతగారి మన్నం రావచ్చా నీ చెల్లెంద్రవతి అంతగారి మన్నం వెళ్ళి వెనకనైనా కొడక అంతగారి మన్నవురా నా కొడుకో నీ చెల్లెంద్రవతి అంతగారి మన్నవురా ఇంటి పక్కలతోటి ఇంటి ముందరతోటి కనుకోళ్ళతోటి నాకు ఒక అన్నవులుగా అన్న బల్లారి రాదు 7 రకాల ఎండిచ్చింది 7 రకాల బంగారం ఇచ్చిండు 7 రకాల ఇద్దరు 7 చదువు మంచి నాన్న పెళ్లి చేసిందా అని నీ చెల్ల చెప్పుకుంటేరా నా కొడుకు గొప్ప పేరు ఉంటదిరా ఓ కొడక నీ చెల్ల చెప్పుకుంటే గొప్ప పేరు ఉంటదా ఎవరేని వాళ్ళకి ముచ్చగల్ల గచ్చగల్లకి ఇచ్చి నీ చెల్లకి పెళ్లి ఎంత కొడక కొడక నీ చెల్ల ఇంద్రవాదిరా నా కొడక మరి పేదలను చెల్లి ఎత్తుకొని నీ చెల్ల ఇంద్రావతి అత్తగారి పట్నం పోయారు రేపుంటే మాపుండదు మాపుంటే రేపుండది నా బల్లారి రాజు ఏమున్నది ఇటువంటి చెల్లి ఎత్తిందని నీ చెల్ల ఇంద్రవాది కూడా గాలి వింటరా కొడక చెట్టు ఎంత చెల్లె నా కొడుకో